అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 30. హితేష్ చైత్రకి గోరిందా పెట్టి అది బెడ్ కావకుండా కాళ్ళ కింద వేరే క్లోత్ పరిచి తన్ని సరిగా పడుకోబెట్టి తిన్నావా అని అడుగుతాడు. చైత్ర ఓహో మీరు వచ్చాక తిందామనుకున్నా, కానీ గోరింటాకు చూడగానే ఉండలేక పెట్టేసుకున్నా అనగానే హితేష్ కిందకు వెళ్ళి ఇద్దరికి ఫుడ్ తెచ్చి చైత్రకు తినిపించి తను తినేస్తాడు. చైత్ర బెడ్ మీద పడుకుని ఉంటే హితేష్ లేచి బాల్కనీలోకి వెళ్తాడు. లైట్గా తుంపర పడుతుంటే క్లైమేట్ చల్లగా ఉందని అక్కడే రైలింగ్ చేతులు పెట్టి నిలబడి ఉంటాడు. హితేష్ బాల్కనీలోకి వెళ్ళడం చూసిన చైత్ర తను కూడా వెళ్తుంది. మెల్లగా హితేష్ దగ్గరికి వెళ్ళి చేతుల కింద నుండి దూరి హితేష్ ముందరకు వెళ్తుంది. హితేష్ నవ్వి అడిగితే చేతులు తీస్తానుగా బేబీ అని తనని రైలింగ్ కానించి చైత్రకి గ్యాప్ లేనంత దగ్గరగా వెళ్తాడు. హితేష్ అంత దగ్గరగా ఉండేసరికి చైత్ర హితేష్ బొగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ సార్ అనగానే హితేష్ ఎన్నిసార్లు చెప్పాలి క్రయింగ్ బేబీ, ముద్దు పెట్టేలా అయితే నాకు నచ్చిన చోట పెట్టమని అని కసిరి తన పెదవుల్ని చైత్ర పెదవుల దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు పెట్టు అని ఇంచు గ్యాప్లో ఆపుతాడు. చైత్ర నవ్వుతూ హితేష్ పెదవుల మీద ముద్దు పెట్టగానే తనని మరింత దగ్గర లాక్కొని నడుమును బిగించి తనకి ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తాడు. క్లైమేట్ వల్ల ఇద్దరి మధ్య ఆ ముద్దు ఒకరి మీద ఒకరికి ప్రేమను మాత్రమే కాకుండా ఒకరిని ఒకరు ఇష్టంగా కోరుకుంటారు. హితేష్ చైత్రని చేతుల్లో తీసుకుని లోపల తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు చైత్ర చీర పక్కకు జరిగి పొట్ట నడుము కనిపిస్తుంటే అక్కడ కూర్చుని రెండు చేతులతో నడుమును పట్టుకుని ముద్దు పెట్టగానే చైత్ర హితేష్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒకసారి తన వైపు చూసి నడుము దగ్గర నుండి ముద్దులు పెడుతూ మీద చేరగానే చైత్ర మీరు ఇష్టంగానే దగ్గరవుతున్నారా సార్ అని అడుగుతుంది అమాయకంగా. హితేష్ నీకేమైనా ఇబ్బందిగా ఉందా బేబీ అని హస్కీగా అడగానే చైత్ర ఓహో అంటూ తల ఊపుతుంటే హితేష్ చైత్ర మీద ఉరిగి తన మెడ మీద కంఠం మీద ముద్దులు పెడుతూ తనని అల్లుకుపోతుంటాడు. హితేష్ ఇష్టంగా దగ్గరవుతున్నాడని అర్థమవగానే చైత్ర కూడా తనకి సహకరిస్తూ తన భయాన్ని బయటికి కనిపించకుండా హితేష్ ప్రేమకి లొంగిపోతుంది. ఇద్దరి మధ్య మరొక తీయని కలయిక జరగా చైత్రకి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసి హితేష్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సార్ అంటుంది. హితేష్ చైత్రను నుదుటి మీద ముద్దు పెట్టి పిల్లలు మాత్రం ఇప్పుడే కావాలని అడగకు బేబీ అంటాడు ప్రేమగా. చైత్ర అస్సలు అడగను సార్, మీరు అడిగే వరకు నేను అసలు అడగను. నాతో మీరు ప్రేమగా ఎలా దగ్గరైతే చాలు, మీరు నాతో హ్యాపీగా ఉంటే చాలు అంటూ ఏడుస్తూ తన్ని చుట్టుకుపోతుంది. హితేష్ చైత్రను హక్ చేసుకుని తలని మూపుతూ ఓదారుస్తూ అలానే తను నిద్రపుస్తాడు. హితేష్ మనసులో మన మధ్య ఈ దూరం నీలో బాధను దాచేస్తుంది, నువ్వెంత ప్రేమగా నాతో ఉన్నా నన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నావని ఏదో ఫీలింగు. నీ బాధ నా గురించి అని తెలిసి కూడా నిన్ను బాధ పెట్టలేను బేబీ. అలానే భర్తగా నీ ఫీలింగ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని నీకు ఇష్టంగా దగ్గరయ్యాను. హాస్పిటల్లో నీ విషయంలో ఆ డాక్టర్ని చూశాక నువ్వు నాకు దూరం అయిపోతావనే భయం కూడా మొదలైంది. మనల్ని దూరం చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను బేబీ అనుకుని నిద్రపోతున్న చైత్రని ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. ప్రెజెంట్ ఇప్పటిదాకా పాస్ట్లో సాగింది, ఇప్పుడు ప్రెజెంటు. ఫోన్ మోగుతుంటే హితేష్ ఆలోచనలో బ్రేక్ వేసి చైత్ర వైపు చూస్తాడు. తను స్పృహలో లేకున్నా హితేష్ చేతుల్ని గట్టిగా పట్టుకుని ఉండడం చూసి ఎందుకే ఇలా అవుతున్నావు, నీకు నా మీద ఉన్న పిచ్చి తగ్గదా, నువ్వు ఇలా ఏడుస్తూ నాకు నరకం చూపిస్తున్నావు, నా బాధని ఎవరికీ చెప్పుకోలేను, నిన్ను మోసం చేయలేను అని చైత్ర నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లగా చైత్ర నుండి తన చేతులను తీసుకుని ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్తాడు. హితేష్ మనసు బాగోలేక మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేక కాల్ లిఫ్ట్ చేయకుండా చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఫోన్ మోగేసరికి కాల్ లిఫ్ట్ చేయటం లేదంటే బిజీ అనుకోకుండా ఎందుకు మళ్ళీ చేస్తున్నావు సౌమ్య అంటాడు చిరాగ్గా. సౌమ్య ఏంటి హితు, చైత్రతో మళ్ళీ గొడవ అయ్యిందా, ఆ కోపాన్ని నా మీద చూపిస్తున్నావు అంటుంది అలకగా. హితేష్ కొంచెం నార్మల్ అయ్యి అది గొడవ పడే అవకాశం ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావా అంటాడు. సౌమ్య అది నిజమే అనుకో, క్రయింగ్ బేబీ కదా అంటుంది. హితేష్ అది నా పిలుపు మాత్రమే, నేను తప్ప దాన్ని ఎవరు అలా అన్నా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అంటాడు. సౌమ్య నవ్వుతూ ఓకే బాబా సారీ, ఇంతకీ చైత్ర ఏం చేస్తుంది అంటుంది. హితేష్ ఇప్పుడే పడుకుంది, చాలా స్ట్రెస్ తీసుకుంటుంది సౌమ్య అంటాడు బాధగా.
సౌమ్య, నువ్వు తనని అలా చూసి వీక్ అయిపోతే తర్వాత చాలా కష్టం హితు. నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ఎలా అంటుంది. హితేషు, అందుకే నాకు ఇంట్లో ఉండాలనిపించడం లేదు, అలానే ఆఫీస్కి వెళ్తున్నా మైండ్ ప్లెజెంట్గా ఉండడం లేదు అంటాడు. సౌమ్య, చతురు గురించి ఎక్కువ ఆలోచించి నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నావు హితు. నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా అంటుంది. హితేషు బాధగా, దాన్ని అలా చూడలేకపోతున్నా సౌమ్య, అది బాధపడటమే కాకుండా నన్ను కూడా బాధ పెడుతుంది అంటాడు. సౌమ్య, కొద్ది రోజుల తర్వాత తనే సర్దుకుంటుందిలే హితు, కంగారు పడకు. ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. హితేషు, లేదు, చిత్రకి కొంచెం నీరసంగా ఉంది, ఏమైనా మెడిసిన్ సెండ్ చేయి సౌమ్య అంటాడు. సౌమ్య, ష్యూర్ హితు ఆనని, ముందు నువ్వు వెళ్ళి ఏమైనా తిను, లేదంటే చతుర్తో పాటు ఆంటీ కూడా ఫీల్ అవుతారు కదా అంటుంది. ఆంటీ అనగానే హితేష్కి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి, నేను మళ్ళీ చేస్తా అని చెప్పి కాలు పెట్టేసి లోపలికి వచ్చి చతుర వైపు చూసి తను నిద్రపోతుందని అర్థమయ్యి మధుర గారి దగ్గరికి వెళ్తాడు. మధుర గారు బెడ్ మీద కూర్చుని ఆలోచనలో ఉండగా హితేష్ వెళ్ళి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని, నా మీద కోపంతో అన్నం కూడా తినకుండా ఉంటే ఎలా, నువ్వు ఇలా ఉంటే ఫీల్ అవుతానని తెలుసు కదమ్మా, కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేకాని ఇలా తినకుండా మాత్రం ఉండకుమా అంటాడు బాధగా. మధుర గారు, నేను డల్గా ఉంటేనే ఇంత ఫీల్ అవుతున్నావు కదరా, మరి నాలానే నీ మీద ప్రాణాలే పెట్టుకున్న చేత్ర ఎంత సఫర్ అవుతుందో నీకు అర్థం కావడం లేదా, తన గురించి నీకు బెంగలేదా, తన్నే పట్టించుకోవా అంటారు. హితేషు, నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు దాని గురించి మాట్లాడతావేంటమ్మా, ముందు నువ్వు లేచిరా అని ఆవిడ లేపడానికి ట్రై చేస్తే మధుర గారు, నాకు నా గురించి కంటే దాని మీదనే నా ఆలోచన, నీలా నేను ఉండలేను అంటారు కొడుకుని తోస్తూ. అందుకని తిండి నిద్ర మానేసి దానిలా ఏడుస్తూ కూర్చుంటావా, మీ ఇద్దరూ కలిసి నాకు ప్రశాంతత లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యారంటాడు హితేష్ అసహనంగా. మధుర గారు, మీ ఇద్దరి మధ్య రావద్దన్నావుగా, అలానే నాకు చేతుల మధ్య నువ్వు కూడా రావద్దు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అంటారు అంతే కోపంగా. హితేష్ కొంచెం కూల్ అయ్యి, అదేదో కోపంలో అన్నామా, ప్లీజ్ నా కోసం కాకపోయినా దానికోసమైనా తినుమా అంటూ బతిమలాడుతుంటే మధుర గారు, నువ్వన్నట్లు నీకోసం కాకపోయినా చతురు కోసం తింటానని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే వెనకే హితేష్ వెళ్ళి తనే స్వయంగా వాళ్ళ అమ్మకు వడ్డించి పక్కన కూర్చుంటాడు. మధుర గారు అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటూ, అది తిందా అని అడుగుతారు. హితేషు, కడుపు నిండా తింది, దాని గురించి నువ్వేం కంగారు పడకు అంటాడు. మధుర గారు ఆ ముద్దను హితేష్ నోటి దగ్గర పెట్టి, నువ్వు తినలేదు కదరా తిను అని కన్నీళ్లతో అడగగానే హితేష్ కూడా కన్నీళ్లతో మొహంలో నవ్వు కురిపిస్తూ నోట్లో పెట్టుకుంటాడు. మధుర గారు తను తింటూ హితేష్ కూడా కడుపు నిండా తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుంటే హితేష్ కూడా వెళ్ళి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని ఆవిడ చేతుల్ని తన జుట్టులో పెట్టించుకుని కళ్ళు మూసుకుంటాడు. మధుర గారు మనసులో, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చెప్పరా అంటే నువ్వు చెప్పు, చతుర్ నుండి తెలుసుకుందాం అంటే దానికి ఏమీ తెలియదు, అంత ప్రేమగా ఉండే మీరు ఇప్పుడు ఏమైందని ఇలా ఉన్నారని ఆలోచిస్తూ హితేష్ తలనిమురుతుంటే తను హాయిగా నిద్రపోతాడు. 1 గంట తర్వాత స్పృహ వచ్చిన చేతులు ఒక్కసారిగా లేచి కూర్చుని, సార్ ఎక్కడున్నారు అని అరుస్తూ లేచి పరిగెడుతూ పైన వెతుకుతుంటే తన అరుపు విని హితేష్ కూడా లేచి కూర్చుని కంగారుగా తన కోసం పైకి పరిగెడతాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.